18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యను. నమస్తే, చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. అంబటి రాంబాబుకు పెరిగిన క్రేజ్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎట్టకేలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు బయట ఆయన ఉత్సాహంగా కనిపించారు. జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాననే కామెంట్స్ ఆయనలోని పోరాట తత్వానికి నిదర్శనం. నిజానికి అంబటి రాంబాబు మాటల్లో వెటకారం ఉంటుందే తప్ప ఎప్పుడూ అనుచిత కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు. అలాంటి అంబటి రాంబాబును కక్ష కట్టి మరీ రాజమండ్రి జైల్లో పెట్టారన్న అభిప్రాయం మెజార్టీ ప్రజానీకంలో ఉంది. ముఖ్యంగా ఏ కేసులో అయితే అంబటిని అరెస్ట్ చేశారో అందులో బెయిల్ వచ్చిన తర్వాత కూడా వెంటాడడం ఎవరికీ నచ్చలేదు. అయితే ఒక్కోసారి మరక మంచిదే అంటారు. అంబటి రాంబాబుపై మరక కూడా అలాంటిదే. అంబటిని జైల్లో పెట్టడం ద్వారా ఆయన కుమార్తె మౌనిక రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చారు. అంబటి మౌనిక వాగ్దాటి, లాజిక్తో సంధిస్తున్న ప్రశ్నలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. టీడీపీ పుణ్యమా అని తమకు మంచి కాపు యువ నాయకురాలు దొరికారనే ఆనందం వైసీపీలో కనిపిస్తోంది. అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై దాడులతో సహజంగానే కాపుల్లో అంతర్మథనం మొదలైంది. ప్రభుత్వం తమది అనుకునే ఒక సామాజిక వర్గం బరి తెగించి తమ వాడిపై దాడి చేసిందని కాపులు ఆవేదన చెందుతున్నారు. అంబటి రాంబాబు జైల్లో ఉండగా ఆయన కుమార్తె మౌనిక కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, అలాగే అంబటిని బూతులు తిడుతూ హల్చల్ చేసిన గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్, వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. గతంలో వంగవీటి మోహన్ రంగాను చంపారని, ఇప్పుడు అంబటిని అంతం చేయాలని అనుకుంటున్నారా అని మౌనికతో పాటు మెజార్టీ కాపులు ప్రశ్నించే పరిస్థితి. రాజకీయంగా అంబటి తీరును తప్పుబట్టే వాళ్ళు సైతం ఆయన ఇంటిపై దాడిని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇంత రౌడీయిజమా అని నిలదీస్తున్నారు. ఇక్కడ కాపు నాయకుడు అంబటి బాధితుడు కావడం, బాధించింది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందడంతో రాజకీయ ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి కాపుల్లో నివురుగప్పిన నిప్పులా ఉందనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఏదైనా ఉంటే విమర్శలు ప్రతి విమర్శలకు పరిమితం కావాలి. అంతేకాని చేతిలో అధికారం ఉందని ఏమైనా చేస్తామనే రీతిలో దౌర్జన్యానికి దిగితే పౌర సమాజం ఆమోదించదు. వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడుల్ని కూడా యావత్ సమాజం ఖండించింది. పైపెచ్చు దాడికి గురైన వారిపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు మన సమాజం ఎక్కడికి పోతుందనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. 18 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనలో రాజమండ్రి సెంట్రల్ జైలు పట్టుదల పెంచిందని రాంబాబు అన్నారు. రాజకీయంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కొప్పకూల్చే వరకు విశ్రమించనన్నారు. ఇవన్నీ కూడా జైలు తీసుకొచ్చిన పట్టుదలకు నిదర్శనం. ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు చేసిన ప్రతి కామెంట్ ఆయన క్రేజ్ను పెంచింది. అంబటి అన్నట్టు జైల్లో పెట్టి ఏం సాధించారు? మరింతగా వైసీపీ నాయకుల్ని బలపెడేలా చేయడం తప్ప. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.